మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం జైతాపూర్ గ్రామంలో పర్యటించారు ఎంపీ కవిత. వీధుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, ఉపాధి హామీ పనులు కల్పించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. నవీపేటలో కేంద్ర సొసైటీ ఆఫీస్ బిల్డింగ్ ను ప్రారంభించారు ఎంపీ కవిత. కొన్ని బాధలు ఉన్నాయి, రాని వాళ్ళు ఉన్నారు, తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంకా పేర్లు తప్పుబడి రాకపోయి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. నాకు వచ్చిన అప్లికేషన్లలో కూడా దాదాపు ఒక 30 మంది, మరి ఒక 50 మంది ఇంకా మాకు పెన్షన్లు రావాలని అన్నారు. రకరకాల కార్యక్రమాలు ప్రారంభం చేసుకున్నాం మనం, మీ అందరికీ తెలుసు. ఇదివరకు ఒకటి ఉదాహరణ, అంటే అన్నం ఉడికిందా లేదా చెప్పాలంటే ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలంటారు కదా. అందుకనే ఒకటే ఒక ఉదాహరణ నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇదివరకు తెలంగాణ రాకముందు మనకు పెన్షన్ 200 వస్తే ఇవాళ 1000 రూపాయలు వస్తుంది. మామూలు మాట కాదు అది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడ కూడా 1000 రూపాయల పెన్షన్ వస్తున్న దాఖలాలు చాలా తక్కువ లేవు. అది మొదలు పెట్టిందే కేసీఆర్ గారు. తెలంగాణ వస్తే మరి ఆ ప్రభుత్వం సొమ్ములు మన ప్రజలకు వస్తాయని మనం చెప్పినా వస్తున్నాయి ఇవాళ.